డ్రీమ్స్ని ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఎక్స్పీరియన్స్ చేసుంటారు. మనం నిద్రపోయేటప్పుడు ఇమేజెస్ రూపంలో, చిన్న చిన్న వీడియో క్లిప్స్ రూపంలో, ఫీలింగ్స్ రూపంలో మన బ్రెయిన్లో స్టోరీస్ ఫ్లాష్ అవుతుంటాయి. వాటినే డ్రీమ్స్ అంటారు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో డ్రీమ్స్ ద్వారా మనకు తెలుస్తుందని కొంతమంది నమ్ముతారు. అది నిజమేనా? అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? వాటిని మనం కంట్రోల్ చేయగలమా? ఏ రకమైన డ్రీమ్స్ వస్తే మనకి ప్రమాదం? ఇలాంటి విషయాల గురించే ఈ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? మనలో తీరని కోరికలు ఉన్నప్పుడు ఆ మెమరీస్ బ్రెయిన్లో ఉండిపోతాయి. నిద్రపోయేటప్పుడు ఆ మెమరీస్ని మన బ్రెయిన్ ఇంటర్ప్రిట్ చేసి చిన్న చిన్న సిగ్నల్స్ రూపంలో ఒక స్టోరీలా అల్లేసి ఆ ఫ్లాషెస్ని బయటికి పంపిస్తుంది. ఆ ఫ్లాషెస్సే మనకొచ్చే డ్రీమ్స్. అదేవిధంగా ముందు రోజు జరిగిన ఇన్సిడెంట్స్ యొక్క మెమరీస్ మన బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటాయి. ఆ మెమరీస్ కూడా డ్రీమ్స్గా వస్తాయి. డ్రీమింగ్ టైంలో ఒక్కొక్కసారి మీ కళ్ళు కూడా మూవ్ అవుతుంటాయి. దాన్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారు. మీరు గాఢ నిద్రలో లేనప్పుడు ఐస్ అలా మూవ్ అవుతాయి. అందుకే REM టైంలో చిన్న శబ్దం వినిపించినా మీకు మెలకువ వస్తుంది. ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ అనేది కొంతమందిలో మాత్రమే జరుగుతుంది. డ్రీమ్స్లో వచ్చే మనుషుల మొహాలు కానీ, జంతువుల మొహాలు కానీ ఆల్రెడీ మన జీవితంలో చూసిన వాళ్ళవే ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్కి కొత్త ఫేసెస్ని జనరేట్ చేయగలిగే కెపాసిటీ లేదు. స్టిల్ మీ డ్రీమ్లో ఇంకెవరైనా కొత్త మనిషి ఉండుంటే మార్నింగ్ నిద్ర లేచాక ఆ ఫేస్ ఖచ్చితంగా మీకు గుర్తుండదు. ఎందుకంటే డ్రీమ్లో ఆ మనిషికి ఏ విధమైన మొహాన్ని కానీ మీరు ఊహించుకోలేదు కాబట్టే. నిద్రలో 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో లైట్గా నిద్రలో ఉంటారు. స్లోగా ఐస్ కదులుతుంటాయి. సెకండ్ స్టేజ్లో ఐ మూమెంట్ ఆగిపోతుంది. బ్రెయిన్లో ఆలోచనలు తగ్గిపోతాయి. మనం నిద్రపోయే టైంలో 50% స్లీప్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ 5% మాత్రమే ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో డీప్ స్లీప్లో ఉంటాము. ఈ స్టేజెస్లో మనకి మెలకువ అస్సలు రాదు. ఈ స్టేజెస్లో ఉన్న వాళ్ళని నిద్ర లేపడం చాలా కష్టం. ఫిఫ్త్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకి డ్రీమ్స్ వస్తాయి. డ్రీమ్ అనేది బ్రెయిన్లో రోల్ అవుతున్నప్పుడు ఒక్కోసారి సడన్గా మనకి మెలకువ వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఏం స్టోరీని క్రియేట్ చేయాలో మన బ్రెయిన్కి అర్థం అవ్వనప్పుడు అలా మెలకువ వస్తుంది. కానీ మనం మాత్రం అయ్యో అప్పుడే మెలకువ వచ్చింది, ఇంకాసేపు నిద్రలో ఉంటే బాగుండేది, డ్రీమ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసి ఉండేది అని అనుకుంటాము. కొందరికి వాళ్ళకి వచ్చే డ్రీమ్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. డ్రీమ్లో ఉన్నప్పుడు వీళ్ళకి మెలకువ వస్తుంది. మళ్ళీ నిద్ర లోపలికి పోదాము, డ్రీమ్ కంటిన్యూ అవుతుందేమో అనుకుంటారు. అలా అనుకొని నిద్ర పోయినప్పుడు వీళ్ళకి నిజంగానే డ్రీమ్ కంటిన్యూ అవుతుంది. దీన్నే లుసిడ్ డ్రీమింగ్ అంటారు. సో లుసిడ్ డ్రీమింగ్లో ఉన్న వాళ్ళకి వచ్చే డ్రీమ్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. నిద్రపోయే ముందు మన బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో మ్యాక్సిమం వాటి మీదే మనకి డ్రీమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ టైంలో స్టూడెంట్స్కి డ్రీమ్స్లో వాళ్ళ సిలబస్లో ఉన్న కంటెంట్ కనిపిస్తుంది. రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకైతే నైట్ పార్ట్నర్తో మాట్లాడి పడుకున్నా లేదా పార్ట్నర్ గురించి ఆలోచిస్తూ పడుకున్నా వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ గురించి డ్రీమ్స్ వస్తాయి. వెబ్ డెవలపర్స్కి అయితే ప్రోగ్రామింగ్ కోడ్ డ్రీమింగ్లో ఫ్లాషెస్లో కనిపిస్తుంది. లైఫ్ అనేది మెలకువ నుంచి నిద్రలోకి ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. ఒక స్టడీ కండక్ట్ చేసినప్పుడు రీసెర్చర్స్కి తెలిసింది ఏంటంటే పాస్ట్ 7 డేస్లో ఏవైతే మెమరీస్ మన బ్రెయిన్లో ఉండిపోయాయో వాటి గురించే మ్యాక్సిమం మనకి డ్రీమ్స్ వస్తాయి. ఆ మెమరీస్ అన్నిటినీ ఒక స్టోరీలా మన బ్రెయిన్ క్రియేట్ చేస్తుంది. డ్రీమ్స్లో మనకి కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తాయి. వాటి గురించి 320 మంది మీద ఒక స్టడీ కండక్ట్ చేశారు. ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే డ్రీమ్స్లో వచ్చిన క్యారెక్టర్స్లో 48% క్యారెక్టర్స్ ఆల్రెడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళే. 35% క్యారెక్టర్స్ మాత్రం పోలీస్ అని, ఫ్రెండ్ అని, లైఫ్ పార్ట్నర్ అలా సోషల్ రోల్ ఉంటాయి. 16% క్యారెక్టర్స్ మాత్రం రికగ్నైజబుల్గా లేవు. డ్రీమ్స్లో తెలిసిన క్యారెక్టర్స్ని ఫేసెస్ ద్వారా, బిహేవియర్ ద్వారా, అపియరెన్స్ ద్వారా డ్రీమర్స్ రికగ్నైజ్ చేయగలిగారు. డ్రీమ్స్లో కొన్ని క్యారెక్టర్ల ఆకారాలు మాత్రం చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఆకారాలని మనం నిజ జీవితంలో ఎప్పుడూ చూసి ఉండము. ప్రతి నైట్ దాదాపు
3 నుంచి 6 సార్లు మనకి డ్రీమ్స్ వస్తాయి. అవి మ్యాక్సిమం 5 to 20 మినిట్స్ ఉంటాయి. 95% డ్రీమ్స్ని బెడ్ మీద నుండి లేవగానే మనం మర్చిపోతాము. గుర్తున్న డ్రీమ్స్ కూడా కొన్ని రోజుల తర్వాత మర్చిపోతాము. జస్ట్ స్టోరీస్ని మాత్రమే మర్చిపోతాము తప్ప అందులో ఉన్న క్యారెక్టర్స్ని మాత్రం కాదు. బ్లైండ్ పీపుల్కి అయితే దారి తప్పిపోయినట్టు, కారు వచ్చి ఢీకొన్నట్టు లాంటి డ్రీమ్స్ వస్తాయి. మనకి చాలా రకాల డ్రీమ్స్ వస్తాయి. అందులో 10 డ్రీమ్స్ మాత్రం అందరికీ కామన్గా వస్తాయి. అవేంటో చెప్తాను. నెంబర్ 1, డ్రీమ్స్ అబౌట్ ఫాలింగ్. మనం ఎక్కడి నుండో కింద పడుతున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. కింద పడగానే మనం చనిపోతాం కూడా. అప్పుడే మెలకువ వస్తుంది. మెలకువ ఎందుకు వస్తుంది అంటే చనిపోయిన తర్వాత ఎలాంటి స్టోరీని క్రియేట్ చేయాలో మన బ్రెయిన్కి తెలియదు కాబట్టి. ఇలాంటి డ్రీమ్స్ చాలా కామన్. సో పడిపోతున్నట్టు మనకి డ్రీమ్స్ ఎందుకు వస్తాయి? మీ లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకోవడంలో కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఇంకా వర్క్లో ఫెయిల్ అయ్యేటప్పుడు కానీ లేదా లవ్లో ఫెయిల్ అయ్యేటప్పుడు కానీ ఇలా పడిపోతున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. అందరికీ ఇలాంటి కేసెస్లోనే పడిపోతున్నట్టు డ్రీమ్స్ రావాలని రూల్ లేదు. కానీ మ్యాక్సిమం నేను చెప్పిన కేసెస్లోనే ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఇదేదో నా సొంతగా కనిపెట్టింది కాదు. రీసెర్చర్స్ కొన్ని స్టడీస్ కండక్ట్ చేసి తెలుసుకున్న విషయాలు. నెంబర్ 2, మనల్ని ఎవరో చేస్తున్నట్టు డ్రీమ్స్ రావడం. మీ లైఫ్లో మీరు దేన్నైనా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇలా ఎవరో చేస్తున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. మీలో ఉన్న భయాల నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు లేదా మీలో ఉన్న కోరికల నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. డ్రీమ్లో ఏదైనా జంతువు కానీ మిమ్మల్ని చేస్తుందంటే దానికి అర్థం మీ కోపాన్ని, మీ ఫీలింగ్స్ని లోపల దాచుకుంటున్నట్టు. ఏదైనా ఆకారం లేనిది మిమ్మల్ని చేస్తుందంటే దానికి అర్థం మీ చిన్నప్పుడు జరిగిన ఏదో ఇన్సిడెంట్ని మీరు మర్చిపోవడానికి ట్రై చేస్తున్నట్టు. ఒకవేళ ఆపోజిట్ జెండర్ కానీ మిమ్మల్ని చేస్తుందంటే దానికి అర్థం మీకు లవ్ అంటే భయమైనా అయ్యుండాలి లేదా మీ పాత రిలేషన్షిప్ మర్చిపోలేనిది అయ్యుండాలి. నెంబర్ 3, టీత్ ఊడిపోవడం డ్రీమ్గా రావడం. మీ అపీరియన్స్ గురించి మీరు వరీ అవుతున్నప్పుడు సహజంగా ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. లేదా మీరు నలుగురిలో ఉన్నప్పుడు బై మిస్టేక్ నోరు జారి ఏదైనా మాట వాళ్ళ దగ్గర అనుంటే దాని గురించి మీరు బాగా ఆలోచించినప్పుడు కూడా ఇలా టీత్ ఊడిపోవడం లాంటి డ్రీమ్స్ వస్తాయి. నెంబర్ 4, డ్రీమ్లో చనిపోవడం. ఇలాంటి డ్రీమ్స్ చాలామందికి వచ్చుంటాయి. చనిపోగానే మీకు సడన్గా మెలకువ రావడం కూడా జరుగుతుంది. మీరు చనిపోయినట్టు కానీ లేదా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు చనిపోయినట్టు కానీ ఇలాంటి డ్రీమ్స్లో రావడం సహజం. మీ లైఫ్లో ఏదైనా బాగా చేంజ్ అయినప్పుడు లేదా మీకు ఇష్టం ఉన్న వాళ్ళు బాగా చేంజ్ అయినప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. నెంబర్ 5, డ్రీమ్లో ఎగ్జామ్ రాస్తున్నట్టు. ఇలాంటి కలలు మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఎగ్జామ్ టైంలో వస్తుంటాయి. ఎగ్జామ్ టైంలో బాగా స్ట్రెస్ పెరగడం వల్ల స్టూడెంట్స్కి ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. ఒకవేళ నార్మల్ పర్సన్కి ఇలాంటి డ్రీమ్ వచ్చిందంటే దానికి అర్థం తను దేంట్లోనో ఫెయిల్ అయ్యాడని లేదా లైఫ్లో ఎదురైన ఛాలెంజ్కి తను సిద్ధంగా లేడని. నెంబర్ 6, మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు కలగా రావడం. పార్ట్నర్ మీద బాగా అనుమానం ఉన్నప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. అలాంటి డ్రీమ్ వచ్చిందంటే దానికి అర్థం మీ పార్ట్నర్ ఫ్యూచర్లో మిమ్మల్ని చీట్ చేస్తారని కాదు. జస్ట్ మీకు మీ పార్ట్నర్ మీద ఎక్కువగా అనుమానం ఉండడం వల్ల అలాంటి కలలు వస్తాయి. నెంబర్ 7, డ్రీమ్స్లో గాలిలో ఎగరడం. ఇలాంటి డ్రీమ్స్ 2 సందర్భాల్లో వస్తాయి. మీరు హ్యాపీగా ఉన్నప్పుడు హాయిగా గాలిలో ఎగురుతున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. సెకండ్ కేస్ ఏంటంటే మిమ్మల్ని ఏదైనా జ్ఞాపకం బాగా బాధ పెడుతున్నప్పుడు దాని నుండి ఎలా అయినా బయటపడాలని అనుకున్నప్పుడు లేదా మీకు ఎవరైనా బాగా రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు స్వేచ్ఛగా అందరికీ దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంటే అప్పుడు గాలిలో ఎగిరే డ్రీమ్స్ వస్తాయి. నెంబర్ 8, డ్రీమ్లో ప్రెగ్నెన్సీ రావడం. అసలు నేను జీవితంలో అమ్మని అవ్వగలనా అని భయపడుతున్నప్పుడు కామన్గా ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. లేదా ఏదైనా రిలేషన్షిప్లో బాగా డీప్గా వెళ్ళినప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. నెంబర్ 9, యూత్ డ్రీమ్స్. సహజంగా యూత్కి కొన్ని డ్రీమ్స్ వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలకైతే వాళ్ళ పెళ్లి గురించి డ్రీమ్స్ వస్తుంటాయి, లేదా వాళ్ళ ఫ్యూచర్ హస్బెండ్ కనపడినట్టు, లేదా ఎవరైనా అబ్బాయి సినిమాటిక్ స్టైల్లో వాళ్ళకి ప్రపోజ్ చేసినట్టు డ్రీమ్స్ వస్తాయి. అబ్బాయిలకైతే వాళ్ళ క్రష్కి ప్రపోజ్ చేసినప్పుడు తను యాక్సెప్ట్ చేసినట్టు డ్రీమ్స్ వస్తాయి. సో యూత్కి కామన్గా ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి.
ఎందుకంటే వాళ్ళల్లో చాలామందికి ఇలాంటివి కోరికలుగా ఉంటాయి. వీటి గురించే వాళ్ళు ఎప్పుడూ ఆలోచిస్తుంటారు కాబట్టి. కొంతమందికి అయితే కలలో పాము కాటు వేసినట్టు డ్రీమ్గా వస్తుంది. దానికి అర్థం మీ లైఫ్లో దేని గురించో బాగా భయపడుతున్నారని. నెంబర్ 10 పారాలిసిస్. మీరు అబ్జర్వ్ చేసుంటారో లేదో, ఒక్కొక్కసారి మీకు వచ్చిన డ్రీమ్లో మీ బాడీ పార్ట్స్ సరిగా పనిచెయ్యవు. ఫర్ ఎగ్జాంపుల్, డ్రీమ్లో మిమ్మల్ని ఏదైనా చేస్తున్నప్పుడు మీరు రియల్ లైఫ్లో రన్ చేసినంత ఫాస్ట్గా డ్రీమ్లో రన్ చేయలేరు. కాళ్ళు సరిగా పనిచేయనట్టు అనిపిస్తుంది. వన్స్ చేస్తున్న దానికి మీరు చిక్కగానే మీకు మెలకువ వస్తుంది. ఇలాంటి డ్రీమ్స్ చాలా సహజం, మీరు భయపడనక్కర్లేదు. నిద్రపోయేటప్పుడు ఇక మెలకువ వస్తుంది అన్న టైంలో కామన్గా ఇలాంటి డ్రీమ్స్ వస్తుంటాయి. సో డ్రీమ్లో వచ్చే పారాలిసిస్కి రియల్ లైఫ్తో కనెక్షన్ లేదు. కామన్గా అందరికీ ఈ 10 టైప్స్ ఆఫ్ డ్రీమ్స్ వస్తుంటాయి. డ్రీమ్స్ని రాకుండా ఆపలేమా అనే డౌట్ మీకు రావచ్చు. ఆపచ్చు. ఒక విషయం గురించే ఎక్కువగా ఆలోచించడం మానుకోవాలి. అప్పుడు కొంచెమైనా డ్రీమ్స్ని తగ్గించవచ్చు. డ్రీమ్స్ వల్ల మనం చనిపోతామా? ఎస్, హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుంది. బాగా భయంకరమైన డ్రీమ్స్ వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అందుకే కొంతమంది నిద్రలో చనిపోతారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా డ్రీమ్ వచ్చింది అంటే అది మీ ప్రెజెంట్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది తప్ప మీ ఫ్యూచర్ని కాదు. ఒకవేళ వచ్చిన డ్రీమ్ ఫ్యూచర్లో నిజంగానే జరిగింది అంటే అది జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇవే డ్రీమ్స్ గురించి చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయాలు. స్టిల్ మీకు డ్రీమ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టిన ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్, follow me on Instagram and like my Facebook page. Thank you.